తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో హోంమంత్రి అనిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పొలమూరులో కొత్త రోడ్డును ప్రారంభించడంతో పాటు మహేంద్రవాడలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్తశుద్ధితో పనిచేస్తోందని అనిత స్పష్టం చేశారు. అనపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అనపర్తి కాన్స్టిట్యుయెన్సీకి కొన్ని డెవలపింగ్ యాక్టివిటీస్ శంకుస్థాపనలు, అదేవిధంగా రోడ్ ఓపెనింగ్స్, దాంతో పాటు ఒక రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఈ రోజు రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారికి నల్లమల రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడున్న కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు అనపర్తిలో కూడా పొలమూరు గ్రామంలోని సుమారు 50 లక్షల రూపాయలకి ఎన్ఆర్జీఎస్ నుంచి, జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ నుంచి 50 లక్షల రూపాయలతో ఇక్కడ మహేంద్రవాడలో కూడా ఒక వాటర్ ట్యాంక్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఓవరాల్ గా మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేని, లిటరల్లీ చెప్పాలంటే పోరాటమే చేస్తున్నాం. 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి అంటే తెలియని గ్రామాలు కూడా ఈ రోజు సుమారుగా, ఇందాక నేను కారులో వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగాను, ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఇక్కడ తీసుకొచ్చారండి 2 years లోని? 680 కోట్ల రూపాయలు, 700 కోట్లు దగ్గర ఇక్కడ డెవలపింగ్ యాక్టివిటీస్ చేసామంటే, అభివృద్ధి సంక్షేమం కలిసి నాకు తెలిసి ఒక 1300 కోట్ల పైన వెళ్తుంది. అంటే నేను ఎందుకంటే మీకు గర్వంగా చెప్పాలి, ఈ రోజు సుమారుగా 2 సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో దగ్గర 700 కోట్ల రూపాయల డెవలపింగ్ యాక్టివిటీస్ జరిగినాయంటే, ఈ రోజు ఎన్డీఏ కూటమి ఎంత చిత్తశుద్ధితో డెవలప్మెంట్ మీద పనిచేస్తుంది అన్న సంగతి మనందరికీ కూడా తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై